నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఆ వెనక ఒక ఫ్లెక్స్ పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని పెట్టారు. ఈ ప్రజాప్రభుత్వం యొక్క మూల సూత్రమే ప్రజల అభిప్రాయం తెలుసుకోవటం, ప్రజల సహకారంతో ప్రభుత్వాన్ని నడపటం. ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నాము, ప్రజల ఇన్వాల్వ్మెంట్ చేసి పరిపాలన చేస్తున్నాం. ఆ ప్రజాపాలనని చూపించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇంతమంది రైతులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చారు. ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ, ఫామ్ హౌస్లు కానీ, గుట్టలు రాళ్ళు ఉన్నటువంటి పొలానికి కూడా ఇంతకుముందు రైతు బంధు ఇచ్చారు. దానివల్ల రైతులకి ఉపయోగపడలేదు. రైతులకు ఉపయోగపడే విధంగా మీరు ఇచ్చేటటువంటి రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లుభట్టి విక్రమార్క గారు. ఆ సబ్ కమిటీ మొన్న ఖమ్మం జిల్లాలో టూర్ చేశారు, నెక్స్ట్ ఆదిలాబాద్లో చేశారు, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో చేశారు. అన్నీ పాత జిల్లాలు. ఖమ్మం 98 to 99% ప్రజలు రైతులు మన 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అదే రకంగా ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, గుట్టలు రాళ్ళు ఉన్నదానికి కానీ, ఇటువంటి భూమికి రైతు భరోసా ఇవ్వద్దని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా తీసుకొని పోయి మొత్తం 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు తిరిగిన తర్వాత ఇది ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీకి సబ్మిట్ చేస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అప్పుడు దీని మీద ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి. ఇంకోటి మర్చిపోయాను, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నటువంటి రైతులకి ఇవ్వటం లేదని కొంతమంది పేపర్లో రాస్తున్నారని తెలిసింది. అసలు రైతు పండించినటువంటి పంట ఎన్ని ఎకరాలు పండించినా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. అందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాను ఆఫ్ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని వచ్చినటువంటి మంత్రులు, సబ్ కమిటీ మెంబర్స్ చెప్పారు. మా అభిప్రాయం కూడా అదే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు రైతు భరోసా అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. మేము రైతులకు ఇవ్వాల్సింది రైతును రాజును చేయాలనే ఉద్దేశంతోన దానిలో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని మేము మా మేనిఫెస్టోలో మా గ్యారంటీలో పెట్టున్నాం. దాని మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కమిటీ వేసేసి మీరు హైదరాబాద్లో 4 గోడల మధ్యలో కాదు, జిల్లాలకు వెళ్ళి అక్కడ రైతులను పిలిచి రైతులతో చర్చించి రైతుల అభిప్రాయం తీసుకొని వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాత మనం అసెంబ్లీలో దాన్ని చర్చించి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి రైతులు ఏం చెప్తే అది చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రజాప్రభుత్వంలో ఈరోజు వనపర్తి జిల్లాలో జరిగింది.